దయచేసి బాధపడుతుంది. అయ్యో రామా, నన్ను అనుమానిస్తున్నారా? నీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. ఒకవేళ జరిగింది జరిగినట్టు చెప్పాలనుకున్నా నా సత్యం అవుతుందా? ఈ గమ్యం దాడితే అక్షరం ఒక జ్ఞాపకం ఉండదు. మీ జ్ఞాపక శక్తికి నా నమస్కారాలు. రండి, రిక్షా తీసుకొచ్చాను. సామాన్యమైన ఉందేంటంటే మనిషి ఒకరిని స్టేషన్ కింద పుచ్చుకుంటాం. రూపాయి అనిపించండి. రూపాయ ఎందుకయ్యా అంత దారుణంగా అడుగుతావు? లాగినందుకంటే స్టేషన్ అంటే రైలు స్టేషనే కదండి. అవును, అయితే రైలు స్టేషన్ అంటే మాట్లాడండి. 2 మైళ్ళు ఉంది. రూపాయి తక్కువ వస్తే గిట్టుబాటు కాదండి. బాబు విద్యా, నీకు అప్పులు కానీ ఏమైనా జాస్తిగా ఉన్నాయా? అదేంటంటే లేకపోతే అంత దారుణం కూడదయ్యా. నువ్వు వెళ్ళి నేను మరో రిక్షా చూసుకుంటా. సుబ్బారావు గారు, వాడుక సంగతి నాకు వదిలేదు, అది నేను ఇచ్చుకుంటాను. దయచేసి రిక్షా ఇచ్చండి. ఇంత ఆశపోతే రిక్షా నేనెక్కడండి. మాటలు చిన్నగా రాయండి. ఆశపోతు దున్నపోతున్నానంటే మర్యాదగా ఉండదు. ఆశపోతూ అన్నాను, మీదని దున్నపోతని ఇంకా అనలేదుగా. తెలిసేది ఏం చేసేవాడిని? చేయి వాడేవాడడం, కాలు వాడేవాడడం నాకే తెలుసు. అంటే అంటే అంతే కదా. దున్నపోతు చేసిన పని అదే కదండి. రిక్షా, నా పేరు రాముడు, నీ పేరైతేనే నువ్వు రిక్షా. అదిగో మళ్ళీ అదే మాట ఇంకో తరం అంటాను. అదిగో మళ్ళీ అదే మాట ఇంకో తరం అంటానండి అంటానండి. సుబ్బారావు గారు, కాంట్రాక్ట్ రిక్షా ఎక్కండి. ఈ రిక్షాలో నేను వెళ్ళండి. రూపాయి ఇచ్చాను కలిస్తే మీనాక్షి కోపడుతుంది. ఇచ్చేది నేనండి, నేను. ఎవరిదైతేనండి రూపాయి రూపాయే. అయితే ఒకటో రిక్షా చూసుకోండి. బళ్ళు మాకు ఏదైంది. ఇట్లాంటి బేరాలు పెట్టుకుంటే మేము చిన్నట్టే. బాబు రాముడు, ఈయన చాలా అర్జెంటుగా వెళ్ళిపోవాలి. దయచేసి తీసుకెళ్ళి బాబు. ఇంత రిక్షాలో నేను వెళ్ళనండి. రావు గారు, నా ఓపికని పరిశీలించండి. ముందర ఏనంటారా? దయచేసి మమ్మల్ని అతిగా ప్రశ్నివ్వండి. సరే అలాగే కానీ పర్వయ్యా. వెళ్ళి వెళ్ళి తొందరగా తీసుకెళ్ళి. అలాగే అంటే ప్రాణాలు తీసి వెళ్ళండి. పద్మ, నేను చెప్పేనే భగవాన్ వాడే. నమస్కారం. పిలవలేదా? పిలిచానని అనుకో. ఏ ఊరు నుంచి రావడం? కాకినాడ నుంచి. ఏమిటి విశేషం? పద్మ అలా అడిగినందుకు ఏమనుకోవద్దురా భగవాన్. ఇప్పుడే నువ్వు వచ్చే ముందే 4 రోజుల నుంచి స్టే చేసిన ఒక బ్యాచ్ బెటాలియన్ విడిపోయింది. అందుచేత ఇవాళ చెప్పదు, రేపటి విషయం చెప్పలేను. ఎందుకు పోమంటారా? మరితో ఇంతప్పటి నుంచి ప్రాణమిత్రుడు. నా ప్రాణమిత్రుల్లో మిగిలిన వాడు నువ్వు ఒక్కడవే. వెల్, ఆ అభిమానం వల్లేగా నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చావు. అంతకంటే కావాల్సింది ఏముంది? నువ్వేమో మాట్లాడుతోంది. అవును, నేనే. ఆశ్చర్యపోతారా అసలు? మరిద్దరం మిత్రుడు కాదా? కాదని పడుతున్నాడు. కానీ ఇంత మంచి మిత్రులోని ఇప్పుడే తెలిసింది. బాగా వచ్చాయి. ఈ ఇల్లు అడ్డమైన వాళ్ళకి ధర్మసత్రంరా. అర్థమైన వాళ్ళు అంటున్నావు. గొప్ప తీసి నేను ఆ క్లాసేనా? ఎవడా మాట్లాడది? నువ్వు ఆ క్లాస్ వాడు ఎందుకు వస్తావు? మంది మార్పులతో వచ్చావా? లేదే. కనీసం చేతులు
సూట్ కేసైనా లేకుండా వచ్చావు. ఫ్రెండ్ గెస్ట్ అంటే అలా ఉండాలి. అంటే ఆ తరకి మా మీనాక్షి మళ్ళీ మార్గంతో వచ్చిందనే కానీ అభిప్రాయం. మీనాక్షి ఎవర్రా? కామాక్షి సిస్టరేనా? అవును రే, మీనాక్షి అమెరికాలో ఉందట మనం చదువుకునే రోజుల్లో. నీలో పాడు కదా, నీకు తెలీదు. ఈవిడ మా ఆవిడ ఫ్రెండ్, వాళ్ళది కరెక్ట్. తెలిసేమో అనుకున్నాను, తెలీదని చెప్తున్నావు కదా. పోండి, చెల్లిగాడు నీ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఇక రోడ్డు, పార్క్ బెంచీలు, రైల్వే స్టేషను వీటి మొహం ఎవరు చూస్తాడు? ఇంకా ఆ మాత్రం ప్రైవసీ ఇక్కడ దొరకపోతుందా అని చిన్నగా ఎక్కిపోతాను. బాగుంది కదా, బాగా బుద్ధి చెప్పండి. లేకపోతే చూడండి, మీ ఇంటిని పట్టుకుని ధర్మపత్రం అంటున్నారు. ఇది ధర్మపత్రమా? కాదు, రోడ్డు, పార్క్ బెంచి, రైల్వే స్టేషను. బాగానే బుద్ధి చెప్పారు. వినని చెప్పావా? నా ఇల్లు రోడ్డా, పార్కో, బెంచియా, రైల్వే స్టేషనా? నేను ఒక పక్షి, ఇంకైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను. నాటకంలో పుట్టాను, నాటకంలో పెరిగాను, నాటకంలోనే వస్తాను. నాటకం నా ఊపిరి, నాటకం నా ఆరోపణ. నాటకాన్ని వదిలి ఇలాగా పెళ్లి చేసుకోను, పిల్లలు కన్నా. ఎందుకు వచ్చానా? నాటకం కోసం వచ్చాను. వీడికి పేరు లేదు, కవి అని పిలుస్తావు. కవి కాదు, కవి కాదు, కవిశ్రీ. అనవసరంగా ఆవేశపడద్దు. ఎందుకు వచ్చావా అని అడిగింది. ఇదిగో ఈ భగవాన్, నేను వచ్చిన తర్వాత అందరూ నాతోనే మాట్లాడాలి, అందరూ నన్నే అడగాలి. నేనందరి మనిషిని, అందరి బాధ నాదే. కానీ నా బాధను ఎవరు గుర్తించడం లేదు కదా. ఉదాహరణ, నాటకం రాయమన్నాడు ఈ పెద్దమని. హీరో వేషం వేస్తాన్ని మాటిచ్చాడు, హామీ చేశాడు. కష్టపడి రాశాను, కాకినాడ వెళ్ళి ఈ మనిషికి చదివి వినిపించాను. చాలా బాగుంటున్నాడు. 4 రోజులు రిహార్సల్స్ చేశాం. అద్దెగదిలో నన్నుంచి నాతో చెప్పకుండా ఇక్కడికి పారిపోయించాడు. అడగండి, ఈ మనిషిని నిలబెట్టి అడగండి. ఇప్పుడు ఎందుకు లేదా గొడవ? ఇప్పుడు కావాల్సిందే ఆ గొడవ. కొత్త తరహా నాటకం, కొత్త తరహా పాత్రలు, కొత్త తరహా భావాలు. ఏం చేద్దామని ఇక్కడికి పారిపోయించావు? ఒక నిజం చెబుతున్నా వినేసి. నా చేత నాటకం రాయించి పారిపోవడం నీ తరం కాదు.